బాపు గారి హాస్యం చాలా సున్నితంగా ఉండి కడుపుబ్బా నవ్విస్తుంది. చిత్రాలు, చిత్రపటాలు, చిత్రాతి చిత్రమైన సంఘటనలు, గోడకు వేలాడదీసిన పెయింటింగ్లు, మనసులో తగిలించుకున్న జ్ఞాపకాల చిత్తరువులు, పలు రకాల పుస్తకాలు, బోలెడన్ని గ్రామ్ ఫోన్ రికార్డులు, ఆయన బొమ్మలేసే చోటు, రంగులేసే కుంచె, ఆయన పక్కనే ఆయనకు కావలసిన స్వరాలందించే ఓ పాతకాలపు టేప్ రికార్డర్, భుజానికి వేలాడే ఓ గుడ్డ సంచి, అందులో ఆయనకిష్టమైన వివిధ సైజుల కుంచెలు, రంగులు, ఇంకా ఇంకా. బాపు గారు, మీరు ఇన్ని బొమ్మలు వేశారు, ఇన్ని సినిమాలు తీశారు, మీ ఆస్తి ఏ పాటిది అని అడిగితే బాపు గారు తన ఆస్తి వివరాల్ని ఇలా చెప్పారు. మెహదీ హసన్ కచేరీలు 150 గంటలు, బడే గులాం ఆలీ 90 గంటలు, హిందీ సినిమాలు గులాం హైదర్, నౌషాద్, మదన్ మోహన్ల నుండి లక్ష్మీకాంత్, ప్యారేలాల్ వరకు, అరవంలో మామ, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజాలు, తెలుగులో రాజేశ్వరరావు, లీలా, సుశీల, జానకి, జిక్కి, ఘంటసాల, మామ, రఫీ, లత, ఆశ, కిషోర్ కుమార్ వగైరాలవి 200 గంటలున్నాయి. అన్నీ ఇండెక్స్ చేసి బైండ్ పుస్తకాల్లా ఉన్నాయి. ఇవి కాక రవిశంకర్, హలీం జఫర్ ఖాన్, కరీం ఖాన్, బిస్సిల్లా, బీటిల్స్, లారీ అడ్లర్, జెత్రోటుల్, గ్రూప్ ఫ్లూటు, బిథోవెన్ బ్యాగ్, వెర్ది వగైరాలు, క్లాసిక్ కచేరీలు ఉన్నాయి. ఇవి కాక హిందూ శిల్పాల మీద పుస్తకాలు తనకు మొదటి గురువులు శిల్పాలే అంటాడు. ఓల్డ్ మాస్టర్స్ ఆర్ట్ పుస్తకాలు, పంచ్ వాల్యూములు, బిఎఫ్ఐ సినిమా గ్రంథాలు, సంగీత సాహిత్య విమర్శన గ్రంథాలు, రామాయణ, భాగవతాలు, మామూలుగా అయితే 2 కోట్లు విలువ తెలిసిన వారికైతే అన్నట్టు బీబీసీ సౌండ్ ఎఫెక్ట్ ఎన్ని కోట్లో తెలియదు. ఇక వేలాది బొమ్మలు సరే సరి అంటారాయన.